అసలే బయట రాజకీయ పరిస్థితులు బాగా వేడిమీదున్నాయి. ఇలాంటి టైంలో గేమ్ చేంజర్ అంటూ పొలిటికల్ నేపథ్యంలోనే వస్తున్నారు రామ్ చరణ్. మరి ఈ సినిమాలో కూడా రియల్ పాలిటిక్స్ ఉండబోతున్నాయా? తెలుగు రాష్ట్రాల్ని ప్రభావితం చేసిన అంశాల్ని సినిమాలో చూపించబోతున్నారా? దీనిపై మేకర్స్ ఏమంటున్నారు? పొలిటికల్ కాన్సెప్ట్ డీల్ చేయడంలో శంకర్ స్టైలే వేరు. అది జెంటిల్మెన్ అయినా, ఒకే ఒక్కడైనా, ఇండియన్ అయినా, సినిమా ఏదైనా ఇష్యూను తీసుకొని రాజకీయంగా దాన్ని బాగా చూపిస్తారు శంకర్. చాలా ఏళ్ల తర్వాత గేమ్ చేంజర్తో ఇదే చేయాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. తాజాగా ఈ చిత్ర కథపై మేజర్ అప్డేట్ ఇచ్చారు దిల్ రాజు. గేమ్ చేంజర్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలుంటాయా అనే అనుమానాలు ఇన్నాళ్లు ఉండేవి. కానీ ఉంటాయని తేల్చేశారు నిర్మాత దిల్ రాజు. జెంటిల్మెన్లో విద్యాశాఖ అవినీతి, ఒకే ఒక్కళ్ళో కరప్షన్ ముఖ్యమంత్రి, భారతీయుల్లో లంచం, ఇలా ఒక్కో సినిమాలో ఒక్కొట్టి చూపించారు. అయితే తనదిగాని దారిలో వెళ్లి ఐ 2.0, ఇండియన్ 2 లాంటి సినిమాలతో వెనకబడ్డారు శంకర్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. చాన్నాళ్ల తర్వాత గేమ్ చేంజర్తో కంటెంట్ ఉన్న సినిమాతో వస్తున్నారు శంకర్. ఇందులో తెలుగు స్టేట్ పాలిటిక్స్ ఉంటాయని దిల్ రాజు చెప్తున్నారు. దాంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. దానికి తోడు పొలిటికల్ కథ డీల్ చేయడంలో శంకర్ ఎక్స్పర్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని చేరుతున్నాయి. మరి చూడాలిక ఏం జరుగుతుందో.